డిజిటల్ సెన్సస్ చేస్తే సామాన్యులకు ఇబ్బంది ఉంటుంది. ఇల్లు కూలిపోతుందా లేదా అని స్లాబ్కి ఏం వాడారు, ఇవన్నీ సెన్సస్లో ఉన్నాయి. ఈ వివరాలు ఎందుకు? ఎస్సీ ఎస్టీల కులాల వివరాలు మాత్రమే తీసుకుంటారా? మా వివరాలు తీసుకోరా? ఓబీసీలు అంటే పట్టదా మీకు? ఓబీసీలు కూడా బిలో ప్రావర్టీలో ఉన్నారు, వారి వివరాలు కూడా సేకరించాలి. కులగణనతో ఎవరికి లాభం? జనాల వివరాలు సేకరించే లిస్టులో ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీల వివరాలు కూడా సేకరించాలి. హిందువుల ఓట్లతో గెలవాలని బీజేపీ చూస్తుంది. బీసీలు మీకు అవసరం లేదా? మోహన్ భగవత్ చెప్పినందుకు ఓబీసీలను లిస్టులో రాయలేదా? కేంద్రంలో ఓబీసీలకు మంత్రిత్వ ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని కోరాను, ఇప్పటివరకు స్పందించలేదు. కేంద్ర కులగణన అనేది బోగస్. అన్ని బీసీ సంఘాల నాయకులతో మేధావులతో మాట్లాడి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రేపు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఒకరికి ఇస్తే తీసుకోరాదు. తెలంగాణ గజెట్ ఒకటి రిలీజ్ అయింది. దీనికి ఆదేశం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో జనగణ పెడతాం. గతంలో కూడా ఇదే మాట చెప్పిండ్రు. 2008లో క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తామన్నారు. 2008లో రాజ్నాథ్ సింగ్ చెప్పాడు, కానీ అది జరగలే. ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఒక పక్క డీలిమిటేషన్, ఇంకో పక్క ఇంకో పక్క కులగణ. ఆ కులగణలో రాసినటువంటి 33 అంశాలు ఎట్లున్నాయంటే అది దానికి ఏమంటూ డిజిటల్, దీని మీద సర్వే చేస్తూనే ఉంటాడు. డిజిటల్ నేను అడిగిన ఆమెను, కమిషనర్ గారిని, ఎవరైతే సెన్సస్ చేస్తున్నదో ఐఏఎస్ ఆఫీసర్ అడిగినామా, మరి ఈ డిజిటల్ చేస్తే సామాన్యులు వాళ్ళే వచ్చి చేసుకుంటారు. సరే, వాళ్ళు వచ్చి దాంట్లో ఏమేమి రాసిండ్రంటే బిల్డింగ్ నంబర్ ఎంత, మున్సిపల్ దా, లోకల్, ఆ తర్వాత ప్రామినెంట్ మెటీరియల్ ఫ్లోర్ లో, అంటే ఇల్లు కట్టేటప్పుడు కంకర్ వేసిండ్రా, ఉసుక వేసిండ్రా అని అడుగుతారట. అదేవిధంగా ప్రిడామినెంట్ గా మెటీరియల్ వాల్ ఉన్నదా లేదా, అదేవిధంగా ప్రిడామినెంట్ మెటీరియల్ రూఫ్ ఎట్లున్నదో, నీ బిల్డింగ్ కూలిపోతుందా పాతదా అని చెప్పేందుకు. అసర్టైన్ ఆఫ్ ది సెన్సస్ హౌస్, కండిషన్ ఆఫ్ ది సెన్సస్ హౌస్, అంటే ఇల్లు ఎట్లున్నది, అది రేపు కూలిపోతుందా ఎల్లు కూలిపోతుందా దాని కండిషన్. అదేవిధంగా టోటల్ నంబర్ ఆఫ్ పర్సన్స్, నార్మల్లీ ఎంతమంది ఉంటారు ఇంట్లో, నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది హౌస్, ఆయన పేరేంది. అదేవిధంగా 33 అంశాలు ఇంట్లో పేర్కొన్నారు. సెక్స్ ఆఫ్ ది హెడ్, ఆడనా సెక్స్ అంటే ఇంటివి పెద్ద మగవాడ ఆడివాడ అడుగుతారు. వెదర్ ఈస్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ బిలాంగ్స్ టు ది షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్, అంటే ఎవరైతే బిల్డింగ్ లో ఉన్నటువంటి వ్యక్తి, ఎవరైతే ఇంటికి పెద్ద ఉన్నాడో ఆయనది ఏ క్యాస్ట్, ఎస్సీ అని అడిగి పక్కకేం రాశారు, అదర్స్ అంటున్నారు. అంటే మేము ఏం పాపం చేసినామరా భయ్? ఓబీసీలు కావడం పాపమా? మేము ఓబీసీలో పుట్టింది పాపమా? ఎందుకు ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నాడు, నేను రైతులను కలిసినా, నిరుద్యోగులను కలిసినా, అట్టడుగునే ప్రజానీకాన్ని కలిసినా, కానీ నాకు తేలింది ఏంటంటే నేను గతంలో ఎస్సీ ఎస్టీలకే అన్యాయం జరుగుతుంది, కానీ బ్యాక్వర్డ్ క్లాస్ ఓబీసీలకు చాలా తీరని అన్యాయం జరుగుతుంది, వాళ్ళు కూడా బిలో పావర్టీలు ఉన్నారు. కనుక నేను వస్తే we come to the power, we will conduct a caste-wise census according to the jitna hissedari utti bhagidari అన్నాడు. అకార్డింగ్ టు ది పాపులేషన్ వైజ్ వాళ్ళకు సరి అయిన స్థానం కల్పిస్తా, సరి అయిన పొజిషన్ ఇప్పిస్తా అన్నాడు. దాని తర్వాత ఇవన్నీ ఇది అయిపోయిన తర్వాత నంబర్ ఆఫ్ ది మెటీరియల్ అయిపోయిందా, ఆ తర్వాత బాత్రూమ్లు ఉన్నాయా, ఈ మరి బ్యాక్ వాటర్ ఎక్కడ పోతుంది, నీ ఇంట్లో సైకిల్ ఉన్నదా, సైకిల్ మోటార్ ఉన్నదా, అదేవిధంగా
నువ్వు ఏ ఫోన్ వాడుతున్నావు, నీ ఇంట్లో టెలివిజన్ ఉన్నదా, సైకిల్ మోటార్ ఉన్నదా, ఏది ఇది నాకు అర్థం కాదు. ఇది కేవలం బీసీలకు అన్యాయం అయ్యే ఈ కులగణ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అగ్ర కులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని కంకణం కట్టుకొని వాళ్ళ నానమ్మ బడుగు బలైన వర్గాలకు అట్టడుగున ప్రజానీకానికి న్యాయం జరగని భూసులు అమలు చేసింది, దున్నేవాడికి భూమి ఇచ్చింది. వీళ్ళు కొత్త నాటకం అంటే ఎట్టి పరిస్థితుల్లో బీసీలను కన్సిడర్ చేయలేదని తేలిపోయింది. మరి నేను అడిగిన అమ్మ అంటున్నాం వై ఆర్ అగైనెస్ట్ ఫర్ ఓబీసీ అంటే అది మాకు తెలియదండి, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిండో దీనికి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు గజెట్ తీసిండు. దీనివల్ల ఎవరికి లాభం అవుతుందో నాకైతే తెలియదు, కానీ మాకు మాత్రం అన్యాయం జరుగుతుంది. ఎన్ని రోజులండి ఇక్కడ కులగన జరిగింది, 150 కోట్లు పెట్టి ఇంటింటికి పోయి తెలుసుకొని కులగన జరిగితే దాని మీద మేము 42% రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసినాం. ఇది సిద్ధరామయ్య సమక్షంలో కామారెడ్డిలో. అది ఇంప్లిమెంట్ చేయడానికి మేము ప్రయత్నం చేసినాం. 150 కోట్ల సర్వే చేసినాం. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్ పెట్టినాం. ఆ తర్వాత అది ఆర్డినెన్స్ తీస్తే అది కోర్టు స్టోరేజ్ లో పోయింది. తర్వాత ముఖ్యమంత్రి వచ్చి జంతర్ మంతర్లో ధర్నాలో కూర్చున్నాడు మాకు న్యాయం జరగాలని. ప్రధానమంత్రి కలవాలంటే ఆయన టైం ఇయ్యడు, ప్రెసిడెంట్ కలవాలంటే ప్రెసిడెంట్ టైం ఇయ్యరు. ఏమిటి ఇప్పుడు ఈ కులగన సరిగ్గా జరుగుతుందా అనేది నాకు అనుమానం. ఒక పక్క 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నది, ఇక్కడ కులగన మొదలు పెట్టిండ్రు. ఈ కులగన ఎవరికి లాభం? అగ్ర కులాలకు లాభం చేయాలనే కులగన ఉన్నది. మమ్మల్ని ఎందుకు అలా డిస్పారిటీ చేస్తున్నారు? ఎస్సీ ఎస్టీ పెట్టిండ్రు, ఐఎమ్ హ్యాపీ, కానీ వాళ్ళతో పాటు కూడా ఓబీసీ అనాలి కదండి. ఇంత అన్యాయమా? నాకు అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఓబీసీ, ఆయన 3 సార్లు కలిసిన అయ్యా మా జనాభా ఎక్కున్నది, ఈ జనాభా ప్రకారంగా మీరు సరి అయిన న్యాయం చేయాలంటే మీరు తప్పనిసరిగా రిజర్వేషన్ ఇవ్వాలని అడిగినాం. దానికే 42% చేస్తే కోర్టుకు పోయిండ్రు. మీరు